దేవుడి స్తోత్రం. కాబట్టి దయచేసి ఈ అంచె దినాల్లో మనం వాక్యానుసారంగా మనం మన జీవితాలు అప్పగించుకోకపోతే, ప్రభుని కనపరచకపోతే, హల్లెలూయా, శ్రద్ధగా దేవుని ఎత్తకపోతే, శ్రద్ధగా ఆయనకి లోబడి భయభక్తులు చూపించకపోతే, హల్లెలూయా, గతించిన రోజులు పోయి ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొంది దేవుణ్ణి వెంబడించాలని దేవుడు ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేస్తే అది మీకు మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులైపోయాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒక దేవుడి బిడ్డ మిమ్మల్ని చూసి ఏమన్నా ఆనందం వస్తుంది? మిమ్మల్ని చూస్తే హల్లెలూయా, మిమ్మల్ని చూసి అసలు దేవుడు అన్న ఆనందపడుతున్నాడా? హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. మీరు ఎవరినైనా యేసు ప్రభువుని పరిచయం చేశారా? యేసు ప్రభువుని గురించి మీరు చెప్తున్నారా? జ్ఞానులకే జ్ఞానం చూపించారు. చూపించి ఏం చేశారు? దేవుడి దానికి కోడుకుని వచ్చారు, ఆయన పూజించేలా చేశారు, ఆయన సాగలు పడేలా చేశారు. ఒక నక్షత్రం దాని నోరు లేదు, కానీ దేవుడి విధేయత చూపించింది. దేవుని మహిమ కలిగింది కాక. దేవుడి విధేయత చూపించడం ద్వారా అది నక్షత్రం దేవుని కనపరిచింది. ఒక ఊరు దేవుని కనపరిచింది. హల్లెలూయా. కొంతమంది జ్ఞానులు దేవుని కనపరిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని మహిమ కలిగింది. అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనకి గొల్లలు ఉన్నారు. హల్లెలూయా. మీరు లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవదూతలు మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. దేవదేవతలు ఏంటండి? ఆ యేసు ప్రభు ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, మరియమ్మ గర్భంలో పుడతారని ఇంకా రూపింపబడక ముందే దేవదూతలు వాటి పని అవి నిర్వహిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి. ప్రపంచంలో నక్షత్రాలు బాగానే పనిచేస్తున్నాయి. హల్లెలూయా. దేవదూతలు బాగానే పనిచేస్తున్నాయి. లేదు సార్, యేసు ప్రభువుని నమ్మడం అంటే ఏంటండి? నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు ముఖ్యమంత్రి అయినా, నువ్వు ఎవరైనప్పుడు కూడా లేదు సార్. హల్లెలూయా. యేసు ప్రభు పనిచేసేవాడు. దేవుని మహిమగా అధికారం లేదు ఇక్కడ. నువ్వు ఎవరు అయినా సరే సాగిలు పడాలి. హల్లెలూయా. పూజించాలి, ఆరాధించాలి, పని చేయాలి. హల్లెలూయా. దేవుని సేవ చేయాలి. బాత్రూమ్లు కడిగేవారు ఉన్నారంట, పెద్ద పెద్ద కలెక్టర్లు. హల్లెలూయా. బాత్రూమ్లు కడిగేవారు ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క దేవుడి సేవకి సిద్ధపరిచే వాళ్ళు ఉన్నారు. వయసు ఎంత? ముసలోళ్ళు అయిపోయారు మీరు అందరూ. ఉన్నాయి మొదటి నుంచి చివరి వరకు మేము మా ప్రభు పని చేస్తాం. హల్లెలూయా. దేవుడి పని చేస్తాం మేము. ఎక్కడ మీటింగ్ ఎక్కడ పెట్టుకుందాం మనం? హల్లెలూయా. ఏ ఊర్లో పెడదాం మీటింగ్? సువార్త మీటింగ్. ఎప్పుడు సువార్త ప్రకటించాలి. ప్రార్థన బృందం కావాలి. హల్లెలూయా. ప్రార్థన బృందం కావాలి. సువార్త చెప్పి వాళ్ళు లేవాలి. సేవకులు లేవాలి. హల్లెలూయా. ఏంటండి మీకు ద్రాక్షరసమా మడ్డా? మీకు మట్టి కావాలా? ద్రాక్షరసం కావాలా? మట్టిదే కావాలి. లాస్ట్ వస్తారు వాళ్ళు. మిగిలింది ఏంటి? హల్లెలూయా. ద్రాక్షరసం శ్రేష్టమైన తాగాలి. కాబట్టి హల్లెలూయా, మీరు మొదట దేవుడి పనికి పూనుకోవాలి. ఒకరు కాదు. విప్లవం హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మిమ్మల్ని ప్రేరేపించేవాడు ప్రభువే. హల్లెలూయా. సేవకులు లేవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటామండి. ప్రార్థన చేసేవాళ్ళు లేవాలి. సువార్తకులు లేవాలి. ప్రభు మిమ్మల్ని చేతులెట్టి జోడించి అడుగుతున్నారు. మీరు ప్రభు పని చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నక్షత్రం దేవుడు పనిచేసింది. దేవదూతలు దేవుడు పనిచేశారు. హల్లెలూయా. వాళ్ళకి సువార్తను
పడింది. హల్లెలూయా. గొల్లలకి ఆ గాబ్రియల్ దూత మళ్ళీ ఏమైంది? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆకాశంలోంచి దిగి ఎంత దిగజారి ఎంత భూలోకం గొర్రెలు పశువుల పాక దగ్గరికి వెళ్ళమంటే వెళ్తున్నారు. గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళమంటే అలాగే ప్రభు వారు వెళ్తుంది. హల్లెలూయా. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఈ ఇంటికి వెళ్ళాం, అందరింటికి వెళ్ళాం, ఎవరింటికి వెళ్ళాం. హల్లెలూయా. నేను వాళ్ళతో మాట్లాడినా, వీళ్ళతో మాట్లాడినా, నా రేంజ్ ఏంటి? హల్లెలూయా. మన యేసు ప్రభువే ఎంత రేంజ్ అండి ఆయన రేంజ్. అసలు ఆ రేంజ్ అన్న పదం ఆయన దగ్గర వాడబడుతుందండి. ఎంత గొప్పండి యేసు ప్రభు. మీరు గట్టిగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మాదిరి చూపి మరో రూపమిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ధన్యత ఈ భూమికి. హల్లెలూయా. ఒక పరిశుద్ధుడి లోకంలో జన్మించాడు. హల్లెలూయా. ఆయన వచ్చి హల్లెలూయా గ్రామానికి మనకులా ఆటోలు ఉన్నాయానికి, బస్సు పేలు ఉన్నాయా? వాళ్ళకి ఎవరైనా మీకులాంటి సహోదరులు ఉన్నారా? హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఒక్కడిగా వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచాన్ని అంతా తిరగేసాడు. హల్లెలూయా. పరలోకం నుంచి దిగి వచ్చాడు. హల్లెలూయా. చీకటిలో జ్యోతిగా ఎలిగాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడు ఆయన. హల్లెలూయా. మనలాంటి వాడు కాదు ఆయన. హల్లెలూయా. అందరికి వెలిగించాడు. జ్యోతిర్మయుడు అయ్యాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అందరినీ ప్రకటించాడు, రక్షణ ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. తండ్రి చిత్తాన్ని చేశాడు. హల్లెలూయా. తండ్రి చిత్తానికి వారసుడు జన్మించాడు. హల్లెలూయా. వచ్చి అందరినీ వెలిగించి లోకానంతా ఆయన వైపు తిప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో మనం కూడా జన్మించామండి, మనం కూడా రక్షణ పొందామండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, మనం కూడా వాక్యం చదువుకుంటున్నాం. హల్లెలూయా. ఏదండి మీరు నక్షత్రంలో మారారా? హల్లెలూయా. మీరు ఆ గొల్లలు అంటే ఇప్పుడు ఆ యొక్క దూత వార్తను ఆలకించి గొర్రెలు ఇడిచిపెట్టారంటండి. గొర్రెలు ఇడిచిపెట్టి వచ్చేసాడు. చాలా మంది గొర్రెలు ఇడిచిపెడతలేదు. పేతురు గారు ఏమి విడిచిపెట్టారంటే నాలుగు విడిచిపెట్టేశారు, చేపలు విడిచిపెట్టేశారు, కుటుంబాలు విడిచిపెట్టేశారు. యేసు ప్రభు వెనకాల వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే బైబిల్ పట్టుకుని రావడం కాదండి. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళు క్రైస్తవులే కాదు. హల్లెలూయా. యేసు ప్రభుకి భయపడే హల్లెలూయా నాతో సమకూర్చేవాడు నా వాడు అన్నాడు. నాతో సమకూర్చిన వాడు నాకు విరోధి, ఆయనతో సమకూర్చాలి. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే ఆయన పొలంలో పనిలోకి రావడమే. మరి అందరూ పొలంలో పని నాకంటే ఎక్కువ తెలుసు, పొలం పనులు నాకంటే ఎక్కువ తెలుసు. ఉదయం 6 గంటలకు చెప్తారండి. ఉదయం 6 గంటలకు మీరు 5 గంటలకి క్యాడ చెప్తే వెళ్ళాలి కదండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి కంచేపు తాగి కంచేపు టిఫిన్ చేసి కంచేపు ఆల్తీరుతో మూసేసి వచ్చేస్తే రైతు ఊరుకుంటారండి. ఏం చేస్తారండి? హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక ఊరుకుంటారండి. వీళ్ళని కానించా అసలు ఆ మాట ఇప్పుడు చెప్పలేము ఈ రోజుల్లో. నడు అసలు ఇక ఎత్తనే ఎత్తదో. హల్లెలూయా. 1 గంట లేసే వరకు మళ్ళీ నడు అలాగే ఉండాలి. మనమా ఇలా నడుము వాడుతున్నామంటే దేవుడి గురించి మోకాలు వేస్తున్నారా మీరు? దేవుడి గురించి మీరు ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం ఒకసారి ప్రశ్నించుకోండి. నువ్వు నెలకైనా కానుకలు ఇస్తున్నావా? నెలకు కానుకలు పంపిస్తున్నారా? అది కూడా అలా కూడా పూర్తిగా పంపిస్తున్నారు. మీరు కానుకలు సేవ చేసి వాళ్ళు బలపడుతున్నారా? అందులో సగం పోసి మీ తెలివితేటలు అన్ని అందరూ పొందుతారు. మీకేమో ఎక్కువ కావాలి, 2-5 లక్షలు కావాలి మీకు అందరికీ. సేవకుడికి హల్లెలూయా. సేవకుడు అనుకో ఆగకూడదండి. అక్కడ అక్కడ గానుగుడిలో ఆకులు అమ్మే వరకే 4 ఆటోలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక వీళ్ళందరినీ ఎక్కి తీసుకురావడానికి 2 కార్లు వాడబడుతున్నాయి లేదా? వాడబడుతున్నాయి వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నా పని కోసం ఎప్పుడు తీసుకోలేదు ఆ కారు. హల్లెలూయా. షట్టర్ ఎత్తుంటే క్రిస్మస్ చెప్పడానికి కొడు తీసేరనుకున్నారు. దేవుని స్తోత్రం. అలాంటి లేకుండా లేరనుకున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సామాన్లన్నీ అందులో పడేసుకున్నారు. వంట
సామాన్లు అవి అందులో పడి తీసుకున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు మీలో ఉన్నాడా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. గొప్ప మాట ఇది. యేసయ్య మనలో ఉన్నాడా? యేసయ్య మనలో పుట్టాడా? మనలో జన్మించాడా? దేవుని స్తోత్రం. యేసయ్య పుట్టిన తర్వాత ఏంటంటే ఆయన సేవలోకి వచ్చేసారు కదా. హల్లెలూయా. సేవ చేశారు లేదా? 3.5 సంవత్సరాలు సేవ చేశారు లేదా? దేవుని మహిమ కలిగింది కాక. ప్రాణం పెట్టడం లేదా? రక్తం కార్చడం లేదా? దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి పగలు వ్యవసాయం చేయడం లేదా ఆయన? రాత్రి పగలు తిండి చూసుకున్నాడా? నిద్ర చూసుకున్నాడా? డబ్బు చూసుకున్నాడా? ఒక ఇల్లు చూసుకున్నాడా? ఆయనకి ఏముంది? కట్టుకున్న బట్టలతోటే నక్కలకు పొడిలు ఉన్నాయి, ఆకాశం వచ్చిన గూళ్ళు ఉన్నాయి. మన ప్రభుకి ఏ ఆస్తి లేదు. హల్లెలూయా. సేవ చేయాలి, ప్రజల లక్ష్యంలో నడిపించాలి, సువార్త చెప్పాలి, దీని దగ్గరికి వెళ్ళాలి. మన రాత్రి ఓ పెద్ద పాస్టర్ గారు, నాకు తెలిసిన పాస్టర్ గారు వచ్చారండి. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు వచ్చి ఏమన్నాడు తెలుసండి? ఓ మాట అన్నాడండి. హల్లెలూయా. 2 సార్లు కొన్నావా? 4 చెట్లు కట్టావా అని అడిగాడు నన్ను. అడిగాడు. ఓకే అండి. హల్లెలూయా. కొంతమంది ఆయన తగ్గించుకున్నాడు, ఈయన తగ్గించుకున్నాడు. బాబోయ్, నువ్వు తగ్గించుకుని మోకాళ్ళు ఎత్తబెట్టి, నువ్వు తగ్గించుకుని కొడ బియ్యం తినేస్తావేంటి? ఇప్పుడు యేసుప్రభు వారే ఎంత తగ్గించుకున్నాడు? హల్లెలూయా. నువ్వు తగ్గించుకోండి. అయ్యి బాబాయ్, అలాంటి వాడు అలాంటి పెద్ద గొప్ప అయినా తగ్గించుకున్నాడండి. హల్లెలూయా. యేసుప్రభు ఎంత తగ్గించుకున్నాడు? హల్లెలూయా. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు. హల్లెలూయా. ఆయన వచ్చాడండి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఒక్కడు పనికొచ్చే వీళ్ళు కాదండి, అందరూ పనికి రాని వీళ్ళే. ఒకరికొకరు కనపరుచుకోవడం, ఒకరికొకరు ఎక్కించుకోవడమే తప్ప దేవుని లాగా పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కారణాలు ఏమంటే ఇప్పుడు జనాలు వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతాడంతే. మా జీవితాలు పన్నంగా పెట్టి, మా భార్య బిడ్డలు పన్నంగా పెట్టి, మా ప్రాణాలు పన్నంగా పెట్టి, హల్లెలూయా, ఏదో బుర్రగా ఆలోచించండి, ఆలోచిస్తున్నారండి అన్నారండి. హల్లెలూయా. ఆలోచించండి సరిగ్గా. జీవితాలు పన్నంగా పెట్టి సర్వస్వం వదిలేసుకుని యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం. హల్లెలూయా. మీ రెస్పాన్స్ ఇంతేనా? హల్లెలూయా. తిరిగి మీరు ఇచ్చేదానికి ఇదేనా? ఆయనే ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకుని, హల్లెలూయా, ఆయన నీ కొరకు పరలోక రాజ్యాన్ని దిగి వచ్చి ఆయన ప్రాణం పెడితే నువ్వు తిరిగి ఆయనకి ఏం చేసేది ఏంటంటే, నువ్వు నీకుగా నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఆయన పరిచయం చెయ్యాలి, మనం అందరం కలిసి ఆయన పరిచయం చెయ్యాలి. హల్లెలూయా. ఏదో ఆదివారం ఒక రోజు రావడం మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలాగ జన్మలు నాలాంటి సేవకులు ఎంతమంది కూడా తెచ్చుకోవడం. హల్లెలూయా. నువ్వు ఒక సేవకుడు అవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఒక దేవుని పాత్ర అవ్వాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది అజయ్ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయం అర్పింతును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయం అర్పింతును. రక్షణ పాత్రను రక్షణ పాత్రను దేవుని నిత్యం నిన్ను వెంబడించేదా. ఏడాది దూడలను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ
కపట నటనలు లేనాటి హృదయాన్ని ఇచ్చిన చాలు. కపట నటనలు ఏడాది దూరలన వేలాది పొట్టేళ్ళన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మేము ధనం అడగట్లేదు, బంగారం అడగట్లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ ప్రేమ కావాలి యేసు ప్రభు. మనం పిల్లలను ప్రేమిస్తున్నాం, భార్యను ప్రేమిస్తున్నాం, నీ ఉద్యోగాన్ని ప్రేమించుకుంటున్నాం, నీ పనిని ప్రేమించుకుంటున్నాం. నీ కొరకు ప్రాణం పెట్టి పరలోక రాజ్యం తీసుకెళ్ళి యేసు ప్రభువుని ప్రేమించవా? హల్లెలూయా. ఇని మర్చిపోతే మనకి జంతువులకి తేడా లేదండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కలర్లో ఉంటుందండి, మామూలుగా ఉంటుందా? మహాకారు నలుపులు ఉంటుంది. హల్లెలూయా. ఏ రోజు గారి హృదయం కూడా అదే. హల్లెలూయా. ఎంత భయంకరమైన హృదయం అంటే, హల్లెలూయా, అతను రాజుగా ఉన్నప్పుడు అతని హృదయం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టాడు తెలుసుకోండి అని చెప్పి, హల్లెలూయా, ఆ జ్ఞానులు అంటండి అతనికి ఆ విషయం చెప్పకుండా వెళ్ళిపోయారంట. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంట? వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయారంట. హల్లెలూయా. వాళ్ళు వేరే దారంటే వెళ్ళిపోతే అక్కడ ఏం చేయాలో తెలుసండి? హల్లెలూయా. 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ బండకేసి కొట్టి చంపేశారు. హల్లెలూయా. చిన్న పిల్లలు లేదా? హల్లెలూయా. తల్లులు ఏడుస్తారా లేదా? ఆదరించే వారే లేరు అక్కడ. హల్లెలూయా. నా ప్రభు ఎన్ని శ్రమలు గుండా పుట్టాడో చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె గర్భం దాల్చినప్పుడు హల్లెలూయా అక్కడ అక్కడ 5 తెలుగు మళ్ళీ పరిశుద్ధాత్మ నడిపించాడు. హల్లెలూయా. ఆ గర్భవతిగా ఉన్న ఆవిడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందండి? మళ్ళీ ఐగుప్తు వెళ్ళిందండి. గర్భవతిగా ఉండగానే మళ్ళీ అక్కడ నజరేతులోంచి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి మళ్ళీ యేసుక్రీస్తు వారు మళ్ళీ బెత్లెహేము రావడం జరిగింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఏ రోజు అనేవాడు అంటే ఎంత కఠిన హృదయమో, రూత్లెస్ అంటే జాలి కనికరం లేదండి. హల్లెలూయా. జాలి కనికరం లేని హృదయాలు ఒక సాదృశ్యం ఏ రోజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడే పుట్టిన పసికందుల నుంచి 2 సంవత్సరాల పిల్లల వరకు ఆ ఏ రోజు తల్లిలో ఒడిలోంచి లాక్కొని వచ్చి పాలు తాగే బిడ్డల్ని బండకేసి కొట్టి చంపారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. మనం అయ్యో అనుకున్నాం కానీ ఈ రోజు మన హృదయాలు ఎలాగ ఉన్నాయి? స్వయంగా యేసు ప్రభు ప్రాణం పెట్టినా మనకి రెస్పాన్సిబిలిటీ కదా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. మన హృదయాలు మార్చుకోవట్లేదు, మనం దేవుడికి భయపడట్లేదు, దేవుడి చిత్తానికి ఆధారపడతలేదు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏంటండి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. హల్లెలూయా. వాళ్ళు తృప్తి పరచబడుదురు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. మరి ఆ ఏ రోజు హృదయానికి వస్తున్నాం మనం. హల్లెలూయా. ఎంత కర్కశంగా ఉందండి, ఎంత కఠినంగా ఉందండి. హల్లెలూయా. ఎంత భయంకరమైన హృదయం ఏ రోజు ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చంటి బిడ్డలనే ఈ రోజున పాపం మన హృదయాల్లో, హల్లెలూయా, మన హృదయాల్లో ఉంది. హల్లెలూయా. ఎంత భయంకరమైన హృదయాలు మనవి. బొగ్గు కంటే నలుపుగా మన హృదయాలు లేవా? హల్లెలూయా. ఎంత పాషాణాలుగా ఉన్నాయి మన హృదయాలు, ఎంత కఠినంగా ఉన్నాయి మన హృదయాలు. పాపం చేసే ప్రతి హృదయం ఆ రీతిగానే ఉంది చాలా మంది. హల్లెలూయా. ఈ సెల్లో భూతబొమ్మలు చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. సైడ్ లవ్ యూస్ చిన్న పిల్లలకి కామంతో చేసే బతుకలు మనకి. హల్లెలూయా. ప్రతి వయసు వారిని ఒక పనికి మన పాషాణ హృదయంతో చూసే హృదయం మనవి.
ఆ ఏ రోజు రోజు ఎంత భయంకరమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు ఆవిడ కాదండి, సాతాను గడివే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చిన్నప్పుడు అండి ఇలా క్రిస్మస్ జరిగినప్పుడు, హల్లెలూయా, చూడండి శ్రద్ధగా ఆలోచించండి. ఇలా క్రిస్మస్ జరిగేటప్పుడు, హల్లెలూయా, చిన్నప్పుడు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఏ రోజు దగ్గర, హల్లెలూయా, పడుకుంటాడు చూసారండి సైనికుడు, ఆ యాసం ఇచ్చిపోరండి నాకు 2-3 సంవత్సరాలు అదే యాసం. ఎందుకంటే డైలాగ్ డెలివరీ రాదు నాకు. హల్లెలూయా, ఏ రోజు ఇచ్చింది కానండి నాకు డైలాగ్ చెప్పడం రాక నాకు ఏ రోజు సైనికుడికి ఇచ్చేవారు. ఏ రోజు సైనికుడిగా ఇచ్చి నేను ఏం చేసేవాడినంటే, సిగరెట్ పెట్టిలో లోపల బంగారం కలతో రెండు చూసారు మీరు, దాన్ని ఒక కర్రకి ఇలా ఆ అట్టతో చేసి ఇలా బాణంలా చేసుకుని, నా డైలాగ్ ఏంటనుకున్నారు ఎప్పుడు చూసినా, చిత్తం మహాప్రభు అన్నమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, చిత్తం మహాప్రభు, అది ఒకటే డైలాగు చివరి వరకు. హల్లెలూయా, ఏ రోజు అంటే సాధారణ చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకప్పుడు సాతాను గారి సేవకుని. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పనికి మాలోడు హృదయం, అలాంటి కఠినమైన హృదయం, పాషాణమైన హృదయం, భయంకరమైనటువంటి ఆ యొక్క నీతి లేనటువంటి ఒక భయంకరమైన కఠిన హృదయానికి సాతాను గారికి నేను సేవకుడిగా ఉండేవాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు సేవకుడు అయ్యాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎంత కృప చూపించాడు నా మీద ఆయన. హల్లెలూయా, ఎంత పాపాత్మునైనా ఆయన కనికరించగలడు, వాడుకోగలడు. నన్ను వాడుకోడా యేసు ప్రభు అనుకుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు ఆయన హెచ్చించి బుద్ధుంటే మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. బాబు ఫోటో తీయండి, క్రిస్మస్ చేసుకున్నాం అందరూ. హల్లెలూయా, నేను అంత మూడు పోలేదు మీకు ఎవరికైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలాగా పాడైపోయిన హృదయాలను, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. పాడైపోయిన జీవితాలను, హల్లెలూయా, కఠినమైన హృదయాలను. అయ్యా, మన హృదయాలు ఎంత పాపిష్టివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత పాపాన్ని కోరుకుంటే ఇన్ని పాపాలు చేస్తున్నాం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైన పాపం మన హృదయంలో ఉంది. చెప్తారు ఒకసారి. హల్లెలూయా, మన హృదయంలో ఎంత పాపం ఉంది. హల్లెలూయా, ఎంత కఠినత్వం ఉంది, ఎంత జాలి లేని మనసు మనం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. కూర్చోండి అమ్మా, చాలా ఫోటో 2 ఫోటోలు చాలు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. ఎంత జాలి కనికరం లేని హృదయాలు, ఎంత ఘోరమైన పాపం కలిగిన హృదయాలు. చిన్న బిడ్డలన్నీ కూడా చూడకుండా భయంకరంగా వారందరూ రక్తపాతం చేస్తే. హల్లెలూయా, ఈ రోజు అటువంటి హృదయం మనలో లేవా? అలాంటి పాపాలు మనం ఒడిగడతలేదా? హల్లెలూయా, ఎవరైనా బాధ పెడితే చంపినట్టే కదా లెక్క. దేవుని స్తోత్రం. ఇతరుల్ని బాధ పెట్టడం, ఇతరుల్ని పాడు చేయాలని చూడడం. హల్లెలూయా, మన బాగు కోసం ఇతరులను నాశనం చేయడం. హల్లెలూయా, మన ఇష్టాల కోసం, మన సుఖాల కోసం, హల్లెలూయా, మన ధనాపేక్ష కోసం ఇతరులు పాడు చేసే హృదయాలు మనలో లేవా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి చూడండి, యేసు ప్రభు ఎంత దయగల దేవుడు, ఎంత కృపగల దేవుడు. మనలాంటి పాషాణాలాంటి హృదయాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఎందుకంటే, హల్లెలూయా, మనలాగా చీకట్లో ఉన్న వారికి, మనలాగా చీకట్లో ఉన్న ప్రజలు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, మన హృదయాలు ఎందుకు చెడిపోయినాయి? మనం ఎందుకు పాపం చేస్తున్నాం? ఎందుకు మన హృదయాల్లో, మన జీవితాల్లో పాపం ఉంది, మన బ్రతుకుల్లో పాపం ఉంది, మన హృదయాల్లో పాపం ఉంది, మన కడ్డీలో పాపం ఉంది, మన బ్రతుకుల్లో పాపం ఉందా? హల్లెలూయా, మరి ఇలాంటి పాపంతో మనం పరలోక రాజ్యం ఎలగలమా? హల్లెలూయా, ఎలగలమండి మనం. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, మనల్ని కడడానికి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా, కాబట్టి చివరగా ఆయన పశువుల పాక గురించి జ్ఞాపకం చేసుకున్నాం. పశువులు తట్టి దీనత్వానికి సాదృశ్యం. హల్లెలూయా, తగ్గింపుకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా, అటువంటి దీన హృదయం మనకు ఉందండి. హల్లెలూయా, మనం ఎంత హెచ్చించుకుంటామో
దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి పశువులు పెద్ద హాస్పిటల్లో ₹1,00,000 ఖర్చు పెట్టి పురుడు వేస్తారు. హల్లెలూయా. ఆ తర్వాత బంధుమిత్రులు స్నేహితులు అందరూ వచ్చేస్తారు కాళ్ళ మీద. హల్లెలూయా. ఆ పిల్లకి ఏదో తీసుకొచ్చి బంగారం పెట్టేవాళ్ళు బంగారం పెడతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కొద్ది గుడ్డలే ఉన్నాయి యేసు ప్రభు ఒంటి మీద. కేవలం ఒక పొడవాటి తెల్లని వస్త్రం అది. కొద్ది గుడ్డలు అంటే ఏంటండి? హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయనకి ఏం చుట్టారండి? హల్లెలూయా. అలాంటి క్లాతే మళ్ళీ చుట్టారు. హల్లెలూయా. ముందుగానే పుట్టగానే హల్లెలూయా పుడతానే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనకి చిన్న నొప్పి రాకూడదు, చిన్న అపాయం కలగకూడదు, చిన్న నష్టం కలగకూడదు. పుట్టినప్పుడే పొద్దుగొడవలతో పుట్టాడు యేసు ప్రభు. హల్లెలూయా. హింసలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఆ హింసలతోటే ప్రాణాన్ని పెట్టడానికి ఆయన పుట్టాడు. దేవుని స్తోత్రం. మానవుల రక్షణ కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను, ఆలకించండి. హల్లెలూయా. ఎంత పాపనైనా క్షమించగలిగిన యేసు ప్రభు వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జన్మని, ఆయన పుట్టినరోజుని ఇంత ఘనంగా ప్రపంచం అంతా జరుపుకోవడానికి కారణం ఏంటి తెలుసా? మనుషుల పాపాన్ని చెరిపడానికి వచ్చాడు. హల్లెలూయా. చాలా సింపుల్ గా చెప్పాలంటే, మీ పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు పుస్తకంతో పాటు పెన్సిల్తో పాటు ఏం కొనిస్తారండి? పెన్సిల్, రబ్బర్ ఇస్తారా లేదా? ఎందుకు ఇస్తారండి? ఎరైజర్ ఎందుకు ఇస్తారు? హల్లెలూయా. తప్పు రాస్తే మళ్ళీ చెరిపే. అలాగే నీ జీవితంలో ఒక తప్పు చేస్తే ఇంక అక్కడతో నీ జీవితం అయిపోలేదు. హల్లెలూయా. మరొక ఛాన్స్ ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. దాన్ని కడిగి శుభ్రం చేసి మళ్ళీ ఒక నూతనమైన స్థితి ఇస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, లోకంలో మంచి లేదు, ప్రపంచంలో మంచి లేదు, మనుషుల హృదయాల్లో మంచి లేదు. హల్లెలూయా. మనందరం పాపంలో చచ్చిపోయి ఉన్నాం. హల్లెలూయా. మనం పాప లోకంలో బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఒక స్టార్, హల్లెలూయా, ఒక కాంతివంతమైనటువంటి వెలుగు, అరుణోదయ దర్శనముగా, హల్లెలూయా, యేసు ప్రభు ఈ లోకానికి ఒక వెలుగు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక పరిశుద్ధత తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ పొక్కులాంటి హృదయాన్ని తెల్లని ఒక కాంతిలా చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. చీకటిలో మనుషులకి వెలిగించాడు యేసు ప్రభు. హల్లెలూయా. పాపంలో ఉన్న వారిని విడిపించే పరిశుద్ధుల సంఘంలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. మనందరినీ పాపాలు కడగడమే కాదు, పరలోక రాజ్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎంత ఆరాటపడుతున్నామండి ఈ లోకంలో ఉన్నంత కదా. ఎంత ఆరాటపడుతుందండి మనం, ఎంత పోరాటం చేస్తున్నాం 70-60 సంవత్సరాల కోసం వీళ్ళు ప్లాన్లో. దేవుని మహిమ కలిగిన కాక. యేసు ప్రభు 33.5 సంవత్సరాలే. హల్లెలూయా. 33.5 సంవత్సరాలే. హల్లెలూయా. జస్ట్ మనకలాగా మనమైతే అప్పుడు చచ్చిపోమంటావు ప్రభువా, ఇంకా కొంచెం ఆయుష్ ప్రభువా, ఇంకా ఆయుష్ ప్రభువా, ఇంకా ఇవ్వు ప్రభువా, ఇంకా నాకు ఆరోగ్యం ప్రభువా, ఇంకా నన్ను ఆశీర్వదించే ప్రభువా. హల్లెలూయా. ఒక ప్రార్థన చేయాలండి. ప్రభువా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రార్థన ఎలా ఉండదు తెలుసా? ప్రభువా, నాకు అవి ఇచ్చే కాదు, ప్రభువా నన్ను నీకు ఇచ్చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు చదువు చెప్పండి. హల్లెలూయా. నన్ను నీకు ఇచ్చేసుకున్నాను ప్రభువా. దేవుని స్తోత్రం. నా సర్వస్వం నీదే ప్రభువా, నా కొనదంతా నీదే ప్రభువా, నా బ్రతుకు నీదే ప్రభువా. హల్లెలూయా. నాలాంటి దౌర్భాగ్యుడిని, నాలాంటి పాపిష్టుడి కోసం నువ్వు పరలోక రాజ్యం దిగొచ్చావు, ప్రాణం పెట్టి రక్తం కార్చావు, నేను నీ కొరకు బ్రతకాలి. హల్లెలూయా. అది ఎప్పుడు నీ హృదయంలో ఎప్పుడైతే ఉందో దేవుడు ఖచ్చితంగా నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఆ యుగ యుగాలు నివసించే పరలోక రాజ్యం అది శాశ్వతం. హల్లెలూయా. చాలా మంది ఎల్ఐసీలు చేస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ ధనం కూర్చుకుంటాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
విపరీతంగా ధనాపేక్షతో ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మంచి దినాల్లో మనం అన్నిటికీ అవకాశం ఇస్తున్నాం, ఒక దేవుడు తప్ప. దేవుని స్తోత్రం. ఒక మాట, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియనప్పుడు ఇది అంత అవసరం అంటారా? హల్లెలూయా. ఏంటి తెలుసా మనకే? మనందరికీ ఆ విషయం తెలుసా? హల్లెలూయా. ఇంత ఇంత తాపర్దాయం అవసరం లేదు. యేసుని వెంబడించాలి. హల్లెలూయా. ఆయన చిత్తం చేయాలి మీరు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ఏ క్షణం ఇలా మాట్లాడుతూ కుట్టిన పాటలు పాడుతూ చచ్చిపోయిన ఎంతమంది లేరు? లేదా ఉన్నారా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. ఏ క్షణమో హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 100 సంవత్సరాల గ్యారెంటీ వాళ్ళు కనీసం 80 సంవత్సరాల గ్యారెంటీ ఉన్న వాళ్ళు అల్లే చారం రాసేసినట్టు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. చారం తప్ప. హల్లెలూయా. 50 సంవత్సరాలకు అనుభవం ఉన్న వాళ్ళు ఎవరున్నారా? ఏ క్షణమో ఈ గుండె అయిపోతుంది మనది. హల్లెలూయా. యేసుని తెలుసుకుని ఉంటే హల్లెలూయా రక్షించబడతాం. జీవిస్తాం. యేసు ప్రభువుని ఒకవేళ మనం విసర్జించామనుకోండి, రక్షణ కలగదు. హల్లెలూయా. నీ పాపాలు కడగబడాలంటే హల్లెలూయా చాలా అశ్రద్ధగా ఉండకండి దయచేసి.